బ్రో, లావణ్య రాజతరుణ్ గొడవ అయితే సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఇది ఆగిపోయింది అనుకున్న టైంలో మరోసారి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. సో ప్రజెంట్ కూడా మళ్ళీ లావణ్య వచ్చి రాజతరుణ్ పేరెంట్స్ని ఇంట్లోంచి బయటికి పంపించేసి ఇది మా ఇల్లు అని గొడవ పెట్టుకుందంట. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇంతగా నిజంగానే రాజతరుణ్ ఇల్లు రాపిచ్చారంటారా? సో రాజ్ తరుణ్, లావణ్య ఇదేంటంటే ఒక ఇండస్ట్రీని కొన్నాళ్ళు పలకరించి ఒక ఊపేసింది అనలేం, కానీ ఇండస్ట్రీని కాసేపు చెడగొట్టి వెళ్ళిందని చెప్పొచ్చు. సో ఏంటంటే అసలు వాళ్ళని ఎందుకు మీడియా అంత హైలైట్ చేస్తున్నారు? సో ఏంటంటే మీడియాకి ఏది న్యూస్ లేక వీళ్ళ న్యూస్ చేశారా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. సో ఇప్పుడు వాళ్ళ పర్సనల్లోకి వెళ్ళిపోయి అసలు వాళ్ళు ఏదో సఫర్ అవుతున్నారు, వాళ్ళ అఫైర్స్ వాళ్ళకు ఉంటాయి. సో మధ్యలో వాళ్ళ వాయిస్ కాల్స్ అవన్నీ అంటే జనాలకి లేనిపోయిన ఇంట్రెస్ట్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి. అంటే జనాలు ఎప్పుడైతే హైప్ ఇచ్చారో వాళ్ళు కూడా అనవసరంగా ఆ విషయాలు ఈ విషయాలు అవి ఇవి వాల్ టీవీ అన్ని బయట పెట్టడం వల్ల ఆటోమేటిక్గా మీడియా కూడా వాళ్ళు రాజ్ తరుణ్ అనే వ్యక్తి అన్ని ఫ్లాప్స్ లో ఉన్నాడు, బట్ అయినా కానీ ఇంకా సినిమాలు చేస్తున్నాడు. అతని క్రేజ్ అనేది మరి ప్రొడ్యూసర్స్ మరి ఏం చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారో సో అది మాత్రం తగ్గట్ల. సో మరి అది అతని అదృష్టం అని చెప్పుకోవాలి. సో సినిమా బాగుంటే ఇప్పటికైనా వెళ్తారు అతని సినిమా. సో ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ కానీ చేయగలిగితే, సో చిన్న ప్రాజెక్ట్స్ ఎవరు చూడట్లేదు, పెద్ద ప్రాజెక్ట్ కానీ కొంచెం నోటెడ్ ప్రాజెక్ట్ కానీ చేయగలిగితే అందరూ చూస్తారు. సో తను మంచిగా ట్రై చేస్తాడు. తనకు ఒక స్పెషల్ అంటే పాటలు ఎలా ఉండాలి ఏంటి అని ఒక టేస్ట్ ఉంటుంది. ఒక వరస్ట్ సినిమాలో కూడా మంచి మనం చూస్తే కనుక అరే మరీ తీసి పారేసేంత లేదు కదరా అనే టైప్లో సినిమాలు ఉంటాయి. సో మన ఏదో శ్రీమంత్ టైప్లో ఒక సినిమా చేశాడు రీసెంట్గా. సో అది చూస్తే అరే బాగానే ఉంది కదరా, మరి అంతేం తీసి పడేసే విధంగా లేదు, కథా కంటెంట్ అంతా బాగానే ఉంది, అలా చూడట్లా జనాలు. చూస్తే అది బాగానే ఉంటుంది, చూడకపోతే అది అట్లా పోతుంది అనమాట. సో అలాంటి వ్యక్తి పైన లావణ్య అనే వ్యక్తి ఎవరికీ తెలియదు. ఆవిడేదో వచ్చింది నా పైన ఇది చేసాడు అంటే ఒక హీరో కాబట్టి అతని మీద ఇది చేస్తే. సో ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి మళ్ళీ శేఖర్ భాష అని వచ్చాడు. శేఖర్ భాష ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? అతను మరి అంటే ఆ టైంలో బాగా హైప్ అవ్వడం వల్ల బిగ్ బాస్ కూడా వెళ్ళారు కదా. అదే బిగ్ బాస్ లోకి ఏంటి అంటే ఎవరిని ఇప్పుడు ఒకరిని నేను తిడితే నేను హైలైట్ అయిపోతానా, నన్ను కూడా బిగ్ బాస్ తీసుకెళ్ళిపోతారా? సో అది ఏం అర్థం కావట్లేదు అసలు. శేఖర్ భాష ఎవరు, ఎందుకు వచ్చాడు? వాళ్ళ మధ్యలో వాళ్ళ ఫోన్ కాల్స్ అతను చంపేద్దాం అని లావణ్యాన్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకరు అనుకోవడం ఏందో రకరకాలుగా నడుస్తుంది. అంటే ఇదంతా మనం ఆలోచిస్తే మన టైం వేస్ట్ తప్ప రూపాయి ఉపయోగం రాదు. సో రాజ్ తరుణ్ సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. ఆ హీరోయిన్ అఫైర్స్ అని చెప్పి ఆమె ఏదో చెప్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ కోసం ఏదో ఒక ఇల్లు తీసుకుని కష్టపడి తెచ్చుకుంటాడు. తన సంపాదనతో తను కొనుక్కుంటాడు, తన ఇష్టం. తను డ్రగ్స్ తింటాడా, గంజాయి తింటాడా, అది అతని ఇష్టం. అతను ఏమో ప్రెగ్నెన్సీ చేశాడని ఏమే చెప్పింది, ఏదో ప్రూఫ్స్ పెట్టి కేసులు పెట్టింది. మరి అది ఎంతవరకు పోలీసులు ఏం చేశారో, రాజ్ తరుణ్ ఏం చేశారో అర్థం కాల. సో మరి రాజ్ తరుణ్ అయితే తను బతుకుతున్నాడు, తను సంపాదించుకున్నాడు. చిన్న ఆర్టిస్టులే చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. మరి అతను రాజ్ తరుణ్ ఎక్కడ ఎవరిని ఏం మాట అన్నాడు, ఎవరిని యాటిట్యూడ్ ఏం చూపిడు, తను బతుకుతున్నాడు. ఒక విల్లా కొనుక్కున్నాడు, అది మన కోకాపేట సైడ్. సో అది వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళని అక్కడ పెట్టాడు. తను ఎక్కడన్నా తిరగచ్చు, షూటింగ్స్ రీత్యా రకరకాల ప్లేసెస్లో తిరుగుతాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు. సో పేరెంట్స్కి అయితే కల్పించి ఇచ్చాడు. తర్వాత పేరెంట్స్ ఎప్పుడో ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళారంట. వెళ్ళిన టైంలో ఏమొచ్చి ఆ ఇంట్లోకి వచ్చేసి ఇది నా ఇల్లు, మీరు రావద్దని చెప్పి పంపించేసిందట. సో అసలు ఏం జరుగుతుంది? లావణ్య అనే వ్యక్తిని ఎందుకు అంటే అమ్మాయి అయితే పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఇతని సైడ్ న్యాయాలు ఆలోచించరా? ఇప్పుడు ఆ రోజు కూడా ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఎందుకంటే ఆ మనిషి తప్పు లేదు కాబట్టి. సో ఆయన చెప్పాడు, డీటెయిల్గా చెప్పాడు. ఆయన రాజ్ తరుణ్ గారు ఇప్పటికీ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒకవేళ ఆయన కడిపే చేసి ఉండొచ్చు. సో అది తీపిచ్చేసుకోమని చెప్పి ఆయన చేసినప్పుడు, ఆయన తిరిగినప్పుడు అంత తప్పుడు ఆలోచన ఆమెకు తర్వాత ఎందుకు వచ్చింది? సో ఇదేంటంటే ఏదో ఒక రకంగా న్యూసెన్స్ చేయాలి, తన బతుకుని నాశనం చేయాలి అంటే బతికి అంత మామూలు కలిసి తిరిగినప్పుడు అంత ఇది రాని నొప్పి ఇప్పుడు విడిపోయిన తర్వాత ఎందుకు వచ్చింది? తన బతుకుతుంటే నచ్చట్లేదా? అంటే తన లైఫ్ స్పాయిల్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ అర్థమైపోతుంది క్లియర్ లిస్ట్లాగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, సో 3 ఏళ్ళు కలిసి ఉన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇంక మరి అతని సైడ్ కూడా ఏంటని ఆలోచించి ఇద్దరిని కూర్చోబెట్టి ఆ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, అది ఇప్పించి సో ఈ న్యూసెన్స్ ఇంకోసారి న్యూసెన్స్ చేయొద్దని చెప్పి అది తీసుకొస్తే ఒక కేసు పెడతామని చెప్తే ఫస్ట్ ఈమెకి ఇవ్వాలి వార్నింగ్, అప్పుడు కానీ ఇది అంత సెటిల్ అవ్వదు. సో అంతా అయిపోయింది, దగ్గర సంవత్సరంగా వస్తుంది, అంతా అయిపోయి సినిమాలు కూడా ఆ టైంలో 2-3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో అది కాసేపు ప్రమోషన్ స్టంట్ అన్నారు. సో అట్లా ఏంటంటే అయిపోయింది. మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఆమె ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, సో ఇప్పుడు ఏంటంటే ఆమె దగ్గర డబ్బులు లేదండి, బహుశా నాకు తెలిసి డబ్బులు లేక ఏదో ఇతని దగ్గర నుంచి ఏదైనా రాబట్టాలనే, లేదంటే ఇతని ద్వారా ఇంకొక కాంట్రాక్టర్ ద్వారా ఏదైనా డబ్బులు తీసుకోవాలని, లేదా ఇతని ద్వారా పోనీ ఏమైనా ఆమెకి సినిమా అవకాశాలు కావాలను ఏదో చేస్తున్నారు. సో ఆవిడ మరి ఇట్లాంటి ఎవరైతే సొసైటీ కానీ మీడియా కానీ ఎవరు ఎంకరేజ్ చేయకుండా అసలు ఆమె న్యూస్ తీసుకురాకుండా ఉంటే ప్రజలు ఇట్లాంటి పట్టించుకోకుండా ఉంటారు. సో మళ్ళీ రోజు వచ్చే మనం చూసే న్యూస్లు వీళ్ళ గురించి వేస్తుంటే ఇంకా
ప్రశాంత్ ఎక్కడ ఉంది చెప్పండి, వాళ్ళు ప్రశాంతంగా లేరని చెప్పి మనం ప్రశాంతంగా ఉన్న కూడా చేస్తున్నారు ఇది. సో ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ జనాలకి రాజ్ తరుణ్ తెలుసు, అతని మీద ఏం కాంట్రవర్సీస్ ఉండవు. సో ఇదొకటే కాంట్రవర్సీ తప్ప అతని పైన వేరే నెగిటివిటీ ఏం లేదు. సో ఆటోమేటిక్గా పబ్లిక్ పల్స్ అంతా రాజ్ తరుణ్ పైనే ఉంటుంది. సినిమా యాక్టర్స్ అని రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తారు. సో మరి ఏం పోరాటం ఎందుకు చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది, ఎవరిని చూసుకొని చేస్తుంది అనేది ఏం విజ్ఞతగా తెలియాలి.